మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు. జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 86వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సంభాషణ నైపుణ్యం అని కొన్నేళ్లుగా యువతరానికి ప్రత్యేకించి కొన్ని సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్ అని. సంభాషణ నైపుణ్యం అంటే ఎలా మాట్లాడాలో చెప్పడం మాత్రమే కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పాలి. ఎలా మాట్లాడాలో చెబితే అన్ని చోట్ల అలాగే మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఒక అబ్బాయితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే 70 ఏళ్ళు దాటితే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక పండితుడితో ఎలా మాట్లాడాలి, ఒక నటుడు నటీమణితో ఎలా మాట్లాడాలి, ఒక రైతుతో ఎలా మాట్లాడాలి, రైతు కూలీతో ఎలా మాట్లాడాలి. ఈ మొత్తం మనకు అవతల ఉన్న వ్యక్తులను బట్టి మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి. వీలైనంతగా వాళ్ళ పరిభాషలోకి మనం వెళ్ళాలి. పరిభాష అంటే ఆ టెక్నికల్ వర్డ్స్, వాళ్ళ వృత్తి, దానికి సంబంధించిన పరిభాషలోకి మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ఉదాహరణకు ఒక చమత్కారమైన శ్లోకం. ఒక వ్యాకరణ పండితుడు ఉన్నాడు. సంస్కృత వ్యాకరణంలో మంచి సిద్ధాంత కౌముది పైనుంచి కింది నుంచి బేకు దూషించాడే. కానీ ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్న దరిద్రం తాండవిస్తుంది. అక్కడ రూపాయలు లేవు. భార్య నానా బాధ పడుతోంది. చాలాసార్లు మొగుడికి చెప్పింది, ఏమయ్యా నీ వ్యాకరణం కూటిగా గుడ్డగా దేనికి ఇది ఊరికే విషయత్తు ఏదో ఉత్తునకు సంధి నిత్యమో అని ఏదో అంటూ ఉంటావు. ఊరికేను ద్వంద్వ సామాసిక శిజ అంటూ ఉంటావు. సమస్తంబులకు పదంబులు ఏకపదంబులు కూడా సమస్తం సమాసంబు నాబడు. ఎందుకు నాబడు నీబడు కిందబడు మీదబడు ఇవన్నీ దేనికి? డబ్బులు లేని దానికి. ఓ బయటికి వెళ్ళావు, రూపాయి సంపాదించవు. పోనీ ఎవరికైనా 4 పాఠాలు చెప్పినా పోను, నువ్వు చెప్పేదేమో వ్యాకరణం పాఠం, ఎవడు రాడు నీ దగ్గరికి చదువుకుందుకు. వ్యాకరణం అంటే భయం, ఎవడు రాడు. ఎందుకంటే వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం అని. బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించ, ఓ చేస్తానులే ఎంతసేపు, డబ్బు యావా. మేము నిత్యావసరాలు కూడా గడవకపోతే యావంటే అలాగా చెప్పి విసుగొచ్చి అస్తమానం వ్యాకరణం చదువుతూ ఉండడం వల్ల ఈ ద్వంద్వం, దిగువు, కర్మధారయం, తత్పురుషం ఇవన్నీ ఆవిడికి పెట్టేసే ముందు. అందుకని ఓ రోజు ఈయన భాషలో చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదని ఇంట్లో దరిద్రం ఎలా తాండవిస్తుందో వ్యాకరణ భాషలో చెప్పింది. ద్వంద్వం ద్విగురభిచాకం. నాయన భర్త గారు, ఒక మాట వినవయ్యా పెద్ద మనిషి, నా భాష నీకు అర్థం కాలే కాబట్టి నీ భాషలో చెబుతున్నాను. ద్వంద్వం ద్విగురభిచాకం మద్గృహే నిత్యం అవ్యయీభావక. ద్వంద్వో ద్విగురభిచాకం మద్గేహే నిత్యం అవ్యయీభావక. తత్పురుష కర్మధారయ ఏనాహం శ్యాం బహువ్రీహి. బా ఏం చెప్పేవే అన్నట్టు ఆయన. దారిద్ర్యాన్ని కూడా ఇంత గొప్పగా చెప్పచ్చు. అప్పుడు అర్థమైన తుండు కూడా తీసుకుని లేచాడు పైకి. ఇంత మాట అన్నాక ఇంక ఇంట్లో ఉండకూడదురా అని. ఆయనకు అర్థమైన విషయం, మనకు అర్థం కాల. ఎందుకంటే మనకు ఆ వ్యాకరణం తెలిస్తేగా. ద్వంద్వో అంటే మనం ఇద్దరం తగులుంటాం ఇంట్లో. ద్వంద్వ సమాసం అంటే ఏమిటి? రామలక్ష్మణులు, శీతోష్ణములు ఇవే కదా. రెండు సమానం, రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఉంటే పూర్వపద పదార్థ ప్రధానం రెండుటికి కూడా పూర్వపదం పరపదం రెండు సమానమైన ప్రాధాన్యం ఉంటే ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము, పూర్వ పదార్థ ప్రధానం అవ్యయీభావం, ఉత్తర పదార్థ ప్రధానం తత్పురుషం. ఇదే కదా. మళ్ళీ అందులో కర్మధారయం వేరే, ఇంకోటి వేరే. ఇవన్నీ విందేమో గోడకు పట్టేసినట్టుగా ఆవిడకి పట్టేసే. ద్వంద్వో మనం ఇద్దరం దగ్గరుంటాం ఇందులో, ఆలు మగలు ద్వంద్వ సమాసం లాగా. అవునా? ద్విగురపిచాకం, మనకు 2 ఆవులు కూడా ఉన్నాయి. ద్విగు అంటే 2 ఆవులు అని అర్థం. ఎందుకంటే ద్విగు సమాసం అంటారు. ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే అసలు అర్థం చెప్పకుండా ద్విగు సమాసం అంటే సంఖ్య పూర్వపదంగా కలిగింది ద్విగు సమాసం. 7 ఋషులు, 7 ఋషులు ద్విగు సమాసం అంటారు. పిల్లాడికి ఆ 7 ఋషులకి ఈ ద్విగు అనే మాటకి సంబంధం ఏమిటో తెలియదు. అందుకే కంఠస్థం చేయడం కష్టం. బలవంతంగా సంఖ్యాపూర్వం ద్విగు, సంఖ్యాపూర్వం ద్విగు అని కంఠస్థం చేస్తాడు. అంతకంటే ఒక్క మాట చెప్పగలిగితే తెలుగు పండితులు వాడు తేలిగ్గా గ్రహిస్తాడు. ద్విగు అంటేనే ద్వి గావో యస్య సహ,
2 గోవులు ఎవరికి ఉన్నాయో వాడే ద్విగుహు. అంటే ద్విగుహు అనే మాటకు అర్థం ఏంటి? 2 ఆవులు, 2 అయిన ఆవులు, అదొక ద్విగు సమాసం. అంటే ద్విగు సమాసానికి ఉదాహరణలో మొదటి ఉదాహరణ ఏమిటి? ద్విగుహు. మొదటి ఉదాహరణనే సమాసం పేరుగా పెట్టారు. ఒక బల్ల మీద 4 విద్యార్థులు కూర్చున్నారు అనుకోండి, మొదటి వాడి పేరు రమేష్ అనుకోండి. ఒక బల్ల మీద 4 అబ్బాయిలు కూర్చున్నారు, మొదటి అబ్బాయి పేరు రమేష్ అనుకోండి. ఉపాధ్యాయుడు పిలవాలంటే ఆ బెంచి వాళ్ళందరినీ పిలవాలంటే ఇగో రమేష్ బెంచి వాళ్ళందరూ లేవండి అంటారు. ఇక రమేష్ ఒక్కడైనా, ఇంకోదలో సురేషో మహేషో ఇంకో 2-3 ఉన్నారుగా, కానీ రమేష్ బెంచి అనగానే ఆ రమేష్ గమనించిన వాడు అందరూ పలుకుతారు. అలాగా సమాసంలో మొదటి ఉదాహరణనే సమాసానికి పేరుగా పెట్టారు, మొదటి విద్యార్థినే బెంచికి పేరుగా పెట్టినట్టుగా. ఇలాంటివి ద్విగు సమాసం. బహువ్రీహి కూడా అంతే, చాలా ధాన్యపు రాశులు కలిగినవాడు. బహవః వ్రేహయః యస్య సహ బహువ్రీహి. బహువ్రీహి సమాసానికి అదో ఉదాహరణ. అంటే మొదటి ఉదాహరణనే పేరుగా పెట్టారు. అది కాస్త తెలుగులో మనం చెప్పగలిగితే పిల్లలకి ఈ తర్కం ఆధారంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. బండ గుర్తుపెట్టుకోమంటే ఎలాగా? ద్విగురపి చాహం. ఇక్కడ ఈవిడని చెబుతుంది, మనకు 2 ఆవులు కూడా ఉన్నాయి, మనం ఇద్దరం ఉన్నాం ఇంట్లో, మనకి మళ్ళీ 2 ఆవులు. మరి వాటికి గడ్డి కావాలా అంటే ఏమైనా వ్యవసాయం ఉండాలా? నీకు నాకు ఏమైనా 2 ఎకరాల పొలం ఉందా? బయటికి వెళ్ళి 4 పద్యాలు పాటు రూపాయలు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటాం ఏంటి? మనం ఇద్దరు ఉన్నామా? 2 ఆవులు ఉన్నాయా? వాటికి దూడలు ఉన్నాయా? పోషించుకోద్దా? మద్గేకే నిత్యం అవ్యయీభావక. మన ఇంట్లో ఏమున్నాయి? అవ్యయీభావం. అవ్యయీభావం అంటే ఏమిటి? లింగవచన విభక్తులు లేనిది అవ్యయము అంటే ఇంకంతే. బియ్యము లేవు, నూకలు లేవు, గోధుమలు లేవు, కూరలు లేవు, నారలు లేవు, అంతే అయిపోయింది. ఏమీ లేవని చెప్పడం అనమాట అవ్యయీభావం. పైగా వ్యయం అంటే ఖర్చు అవ్వడం. అవ్యయీభావ ఖర్చు చేయడానికి అవకాశం ఎక్కడది? ఆదాయం ఉంటే కదా ఖర్చు పెట్టేది. ఎవరైనా సరుకు ఉంటే ఖర్చు అవుతుంది, సరుకు లేనప్పుడు ఖర్చు ఏమవుతుంది? అందుకని నిత్యం అవ్యయీభావ. ఏమీ ఇంట్లో ఖర్చు అవ్వట్లేదు నాయన, ఎందుకంటే ఏమైనా ఉంటే కదా. ఆయనకి అప్పుడు బాగా నాటింది. ఓహో ద్వంద్వో ద్విగురపి చాహం నిత్యం అవ్యయీభావ. తత్పురుష. కాబట్టి ఓ మొగాడా కర్మధారయ. ఏదైనా పని చేసి తగులుడు. కర్మధారయ, అది కర్మధారయ సమాసం. కానీ దానికి అర్థం ఆలోచిస్తే కర్మధారయ, ఏదో పని చేయవయ్యా. ఏ ఉద్యోగం చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించుకోమన్నారు. మగాడు పూచే, ఆడదాన్ని అడగరు. మొగాడు మాత్రం ఇంట్లో కూర్చుని బుద్ధి లేదా? మొగాడివి కదా, బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించద్దా, ఇంట్లో కూర్చుంటావే అంటారు. అంచేత మగవాడు బాధ్యత కుటుంబాన్ని పోషించడం మన పద్ధతి ప్రకారం. అందుకని కుక్కదానం బట్టైనా పోషించమన్న. నువ్వు ఏం చేసావు తర్వాత విషయం, ఏదో చేసి ముందు పోషించు, నీ బాధ్యత. వదిలేస్తే అలాగా. తత్పురుష కర్మధారయ. కాబట్టి ఓ మొగాడా, ఓ పెద్ద మనిషి, మొగాడంటే ఇలా ఇంట్లో కూర్చుని పద్యాలు పాడడం కాదయా, బయటికి 4 రూపాయలు సంపాదించాలి అని. ఏనాహం శ్యాం బహువ్రీహి. అలా నువ్వు సంపాదిస్తే నేను పెద్ద జమీందారుని అవుతానయ్యా, ధాన్యపు రాసులు బాగా కలిగినదాన్ని అవుతాను. పలానా ఆయన భార్య అండి, ఆవిడ 10 ఎకరాల పొలం ఉందండి, పెద్ద జమీందారు, 10 మందికి పెట్టే వెళ్ళాలండి అంటారు. నాకు ఆ మంచి పేరు రావాలంటే నువ్వెవరన్నా కాస్త సంపాదించాలి కదయ్యా. సున్నితంగా చెబుతూనే ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వ్యాకరణంలో మందలించడం ఇది భార్య భర్తని చెప్పడం. ఈ రకమైన సంభాషణ నైపుణ్యం మనకు అలవాటైతే సినిమా వాళ్ళకి సినిమా భాషలో, పండితులకి పండితుల భాషలో, పామరులకు పామరుల భాషలో, తాగుబోతుకి వాడి భాషలో, ఇక్కడ వాడి భాషలో చెప్తే కానీ వాడికి అర్థం కాదు. అప్పుడు జనం మారరండి. 90% మంది మారతారు. 10% వదిలేయండి, ఎప్పుడూ ఉంటారు. మొండి మేడం అది, వాళ్ళు మారరు. వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తే మనం మారిపోతాం అనవసరంగా. 90% మంది ఎప్పుడూ మారుతారు. ఆ మార్చడానికి ఈ సంభాషణ నైపుణ్యం బాగా ఉపయోగిస్తుంది. అందుకోసం మనం ఈ శ్లోకం చెప్పుకున్నాం. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన పద్యం. అవధానాల్లో సమస్యలను ఉంటాయి. ఓ అర్థం లేని వాక్యం ఒకటి ఇస్తారు, ఛందస్సులో ఉంటుంది, దాని గణములు యతి ప్రాసాన్ని ఉంటాయి. ఓ 4వ పాదం ఇస్తారు సాధారణంగా. అయ్యా మిగిలిన 3 పాదాలు మీరు ఏమైనా కలపండి, మొత్తం మీద ఇది పూర్తి చేయాలంటారు. దాని సమస్య పూర్ణం అంటారు. రేడియో కేంద్రాల వారు విజయవాడ, విశాఖపట్నం వారు కొన్ని దశాబ్దాలుగా ఆ కార్యక్రమం పెడుతున్నారు. నిజానికి మాలాంటి అవధానం తయారయ్యామంటే వారి భిక్ష. అటువంటి ఆ పద్యాలు వారం పంపి 10 ఏళ్ళు పంపి నేను అవధారణ కాగలిగింది విజయవాడ ఆకాశవాణి కేంద్రం వల్లే. నాకు అదే గురువు, మొహమాటం వెళ్ళి చెప్పడం. అలా అవధానాల్లో ఇచ్చిన సమస్యల్లో ఒక్కోసారి పరభాషా పదాలు ఇస్తారు. హిందీ మాటలు, ఇంగ్లీషు మాటలు, ఉర్దూ మాటలు ఇచ్చేసి వాటితో తెలుగు పద్యం చెప్పమంటారు. సారీ మై నహి జాత, సారీ మై నహి జాత, దుర్విషపు తైక్ష్ణ్యం గొప్ప ఆల్గాచితే. ఇందులో ఎన్ని భాషలు ఉన్నాయో గమనించండి. సారీ ఇంగ్లీష్ మాట, మై నహి జాత హిందీ మాట, దుర్విషపు తైక్ష్ణ్యం ఆ తీక్ష్ణత్వంలో ఉంది సంస్కృతం, ఆల్గాచితే అచ్చ తెలుగు మాట.
అచ్చ తెలుగు భాష, సంస్కృత భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాష, వల్లకాడు భాష, వచనపురం భాష, 16 భాషలు ఎట్టాడు ఇందులో. ఆయన సొమ్ము ఏం పోయింది. అందుకే అంటారు అడిగేవాడికి చెప్పేవాడు లోకువని. పద్యం చెప్పండి అంటాడు, వాడు సొమ్ము పోయింది చెప్పేది మనం కదా. కానీ ఇటువంటి సమస్యలను ఎలా పూర్తి చేయాలంటే నేను దాని చిట్కాలు కూడా చెబుతున్నాను. ఎందుకంటే 10 మంది తయారైతే మనకు ఆనందం. అసలు సూక్ష్మ బుద్ధితో ఆలోచించాలి. ఎప్పుడు అట్నుంచి నరుక్కురమ్మంటారు. సారీ ఎలా చేస్తామండి తెలుగులో? సారీ అంటే కుదరదు అక్కడ. సినిమా పాటలో కూడా మీరు గమనించండి. సారీ చెప్పాగా 100సారి అన్నాడు. ఆ మొదటిసారికి అర్థం వేరు, 100సారికి అర్థం వేరు. మొదటిసారి ఇంగ్లీష్ సారి, చెప్పాగా 100సారి అన్నది అది తెలుగులో సారి. ఇంకా ఎన్నున్నా మాట కొడితే చీరా సారిలో ఓ సారి ఉంది. ఎన్నున్నాయి. అది రకరకాల అర్థాలు ఉన్నాయి తెలుగు భాషలో నువ్వు పట్టుకోగలిగితే. ఆ రకరకాల అర్థాలు, నానార్థాలు తెలిసినప్పుడు, పర్యాయ పదాలు తెలిసినప్పుడు, పద విభాగం తెలిసినప్పుడు ఈ పదాలను అటు ఇటు విరిచి వేరే అర్థాలు పుట్టించి సమస్యను మార్చవచ్చు. కానీ నువ్వు సారీ దగ్గర నుంచి ఆలోచిస్తున్నది దొరకదు. అది అట్నుంచి నరుకు రావాలి. ఆల్గా అచితే అంటే ఆవుల్ని కాచాడు. ఎవరండి? గోవుల్ని కాచిన వాడు గోపాలకృష్ణుడు. అంటే ఈ పద్యం పూర్ణలో గోపాలకృష్ణుడి కథ ఉందన్నమాట, భాగవతం ఉందన్నమాట. ఒకటి దొరికింది. ఏది పెడతాం? ఈ గోపాలకృష్ణుడి కథలు 100 ఉన్నాయి. రుక్మిణీ కళ్యాణమా, నరకాసుర సంహారమా, బాలకృష్ణుల లీలలా, కాళీయ మర్దనమా, ఏదోటి పెట్టాలా? కొంచెం వెనక్కి అప్పుడు దాంట్లో ఆల్గా ఆచితే గోవులను కాచినప్పుడు ఇంకప్పుడు దుర్విషపూత ఈక్షణీయంబు, భయంకరమైన విషం యొక్క తీక్ష్ణత్వాన్ని నుంచి ఆవుల్ని కాపాడావు. ఇప్పుడు ఈ కథ ఎక్కడుంది భాగవతంలో? ఇంత సూక్ష్మంగా పనిచేయాలి బుద్ధి. ఆవులన్నిటినీ దేని విషయం నుంచి కృష్ణుడు కాపాడాడు. వెంటనే కాళీయ మర్దనం స్ఫురించి తీరుతుంది అవధానికి. అవధానంలో రంగంలోకి ప్రవేశించడానికి ముందే భారత భాగవతాలు చదువుకుని ఉండాలి. కనీసం కొన్ని ప్రసిద్ధమైన కావ్యాల నుంచి 1000కి తక్కువ కాకుండా పద్యాలు నోటుకు వచ్చి ఉండాలి. 1000 పద్యాలు. మీ 10, 100 పనికిరావు. 1000 నోటుకు వచ్చి ఉండాలి. 100 పద్యాలు ఈవేళ చిన్నపిల్లలు కూడా వస్తాయి. వేమన పద్యాలు వస్తాయి ఏమన్నా అంటే ఎంతసేపు. మనకు వేమన తప్పితే ఇంకో కవి కనపట్లేదు ఇక్కడ. ఆయన కూడా లోకవైపోయాడు బాగా. అది కూడా ఉప్పు కప్పురం. ఇంకో పద్యం వాడికి రాదు. అవధానం చేయాలి. పండితులు కావాలంటే రకరకాల కావ్యాల నుంచి కావ్యానికి 20, 30 చొప్పున ఒక 1000 పద్యాలు కంఠస్థం చేయాలి. రకరకాల గాథలు తెలుసు ఉండాలి. కాళీమర్దనం అనేది స్ఫురించకపోతే అవధానం ఎలా చేస్తాం? పాము యొక్క విషం నుంచి, ఎందుకంటే 10 పడగలతో ఉంటాడు ఆ కాళీయుడు. వాడి విషం నుంచి, ఆ విషంతో ఆ మడుగంతా విషమయం అయిపోతే అక్కడ గోవులు నీళ్లు తాగి గోవులు చచ్చిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసి కాళీయుని అతనికి హింస పెట్టి అతను మర్దన చేసి అతనికి బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి ఆవులన్నింటినీ కాపాడాడు. ఆల్గాచితే దుర్విషపు తైక్షణీయం గొప్ప. అంతవరకు సరిపోయింది. మరి ఇంగ్లీష్ హిందీ సంగతి ఏమిటి? మైనహి జాత సారీ. ఇప్పుడు అసలు కథ అదని తెలిసింది కాబట్టి ఇక ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను పద్యం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పను. సారీ మైనహి జాత దుర్విషపు తైక్షణ్యం గొప్ప ఆల్గాచితే. ఇది కాళీయమర్దనానికి సంబంధించిన కథ అని ఎప్పుడైతే స్ఫురణ వచ్చిందో అప్పుడు వెంటనే పద్యం దూకింది. సారంబైన తటాకమెల్ల విషదుష్టంబయ్య కాళీయుచే. సారంబైన తటాకమెల్ల విషదుష్టంబయ్య కాళీయుచే. ఘోరంబున్గనుమంసు మృక్కులిడగా గోగోపకుల్. ఘోరంబున్గనుమంసు మృక్కులిడగా గోగోపకుల్. నేత్రకల్హారా జింహగ గర్వ సంహరణ. నేత్రకల్హార జింహగ గర్వ సంహరణ. లీలాకల్పితానంత సంసారీ. లీలాకల్పితానంత సంసారీ. మెయిన్ అహిజాత దుర్విషపు తైక్ష్ణ్యం బొప్ప ఆల్గాచితే. కాళీయుని బాధ నుంచి ఆవులు విడిపోయేనంత హాయిగా పద్యం విడిపోయింది. కాళీయ మర్దనం అని స్ఫురిస్తే చాలు. ఆ సారి ఏం చేయాలి తర్వాత చూద్దాం. అందులో ఏదో ఉంటుంది. లేకుండా ఆయన ఇవ్వడగా అదో నమ్మకం. దానికి పరిష్కారం లేకుండా ఇవ్వకూడదు. ఎవరూ పరిష్కరించలేని సమస్యను అవధానాల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే అవధానం అనేది కష్టసాధ్యం, అంతేగాని అసాధ్యాన్ని చేయకూడదు. అది ఏదో రకమైన మార్గం ఉండాలి దానికి. అది పృచ్ఛకుడికి తెలుసు ఉండాలి. అడిగేవాడిని పృచ్ఛకుడు అంటారు. తనకే సమాధానం తెలియని ప్రశ్న పృచ్ఛకుడు కూడా అడగకూడదు. నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగాను అనకూడదు. నీకు తెలుసు ఉండాలి. నీకు తెలుసుండి నేను చెప్పగలనో లేదో పరీక్షించడానికి అడగచ్చు. అవధానం అంటే అంతే. అందుకని నాకే తెలియదండి అంటే నాకు తెలియదు అంటాను. దానికి పరిష్కారం ఉండాలి. అంటే పృచ్ఛకుడు కొంత అభ్యాసం చేయాలి. తోచింది కదా అని ఇచ్చేయకూడదు.
ఒకవేళ అవధాని కనుక నేను చెయ్యలేను అని ఒప్పుకుని ఓడిపోయాను అని ఒప్పుకుంటే చచ్చినప్పుడు పృచ్ఛకుడు రాయాలి పద్యం చెప్పాలి. అందుకే పృచ్ఛకుడు అవధానాల్లో పాల్గొనేవారు, పృచ్ఛకులుగా పాల్గొనేవారు ఎవరైనా తాము అడిగిన నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన లాంటి పద్యాలు తాము రాసుకుని ఉండాలి. తాము పద్యం రాసుకోకుండా అవధానంలో పాల్గొనకూడదు. పద్యం రాయడం చేతకానివాడు అవధానంలో పృచ్ఛకుడుగా ఉండకూడదు. అందుకే పండితులు ఉంటారు అక్కడ, ఉండాలి. మరి ఆ మాత్రం లేకుండా పరీక్ష ఏమిటి? ఒక్కోసారి తెలియకుండా అడిగితే ఇబ్బందులు వస్తాయి. ఏదో అడిగితే ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, నైటీషియన్, కోటీషియన్, భారతం మీద పద్యం చెప్పండి. ఈ టీషియన్ అంటే ఏం చేయాలి భారతంలో, ఎలా ఇముడతాయి, నువ్వు ఎవరిని ఇందులో టీషియన్ చేస్తావు? ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు. వాళ్ళంతానేమో పురాణ పురుషులు, వాళ్ళకి ఈ మాటలు ఎలా అతుకుతాయి? దాని మీద నువ్వు కొంత అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసిన వాడు ఇలాంటి పిచ్చి మాటలు ఇవ్వడం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఇచ్చి భారతంలో చెప్పంటాడు. కుంతి, గాంధారి, ద్రౌపది ఇచ్చి రామాయణంలో చెప్పంటాడు. అంటే అభ్యాసం చేశాడు అనమాట. తెలిసిపోతుంది మాకు ప్రశ్న అడగగానే. ఈయన అభ్యాసం చేసి ఇచ్చాడు కాబట్టి కుదురుతుంది. సారంబైన తటాకమెల్ల విషదుష్టం వయ్యకాళీయుచే. భగవాన్ శ్రీకృష్ణ సారవంతమైన నీళ్లు కలిగిన ఈ తటాకం ఈ దుర్మార్గుడైన కాళీయుడు కారణంగా విషదుష్టం అయిపోయింది. ఘోరంబున్ గనుమంచు మృక్కులిడరే గోగోపకుల్. ఘోరం అయిపోయింది ఆ పరిస్థితి అని గోగోపకులు. ఎంత చక్కని ప్రయోగం. ఆ గోగోపకుల మాట ఎందుకు వచ్చింది? ఘోరమని మొదలైంది పద్యం. ఆ పాదం, ఆ గో కోసం ఈ గో వచ్చింది. గోగోపకులు, గోవులు, గోపకులు కూడా, గోవులు కూడా మొరపెట్టుకుంటున్నాయి. అసలు ఆవు తలెత్తి అలా మొరపెట్టుకోవడం, ఆ దృశ్యం ఎంత బాగుంటుంది. కృష్ణుడు నీకెందుకు నేను ఉన్నాను కదా అనడం ఎంత భావన కలిగిస్తుంది హృదయంలో. ఒక ఆవు శ్రీకృష్ణుడికి మొరపెట్టుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడు దాన్ని మొహం మీద చేసి నేనున్నానమ్మా నేనున్నానమ్మా అనడం ఎంత ప్రేమగా ఉంటుంది. అసలు ఆ భావన ఊహించుకుంటేనే బాగుంది. అలాగా గోవులు, గోపకులు కూడా నీకు మొరపెట్టుకుంటే నేత్ర కల్హారా. ఇక విశేషణాలు ఇవన్నీ, ఎందుకంటే అయిపోయింది, సమస్య అయిపోయింది. ఇంక ఆ సారీని ఏదో చేయాలి. దానికి తగినట్టుగా మిగిలిన పదాలు వేసుకుంటే పద్యం అందంగా ఉంటుంది. ఇప్పుడు అవధాన దృష్టి సమస్యాపూర్ణం మీద ఉండదు, పద్య నిర్మాణ సౌందర్యం మీద ఉంటుంది. అవధానాల్లో పద్యాలు చెప్పడం అంటే కేవలం ఏదో ఎక్కాలు అప్పగించినట్టుగా నేను ఛందస్సు, గణాలు, ఎత్తులు, ప్రాసల ప్రకారం పద్యాలు చెప్పేసానని అంటే కుదరదు. జనం కాసేపు కూర్చుంటే వెళ్ళిపోతారు. పద్య నిర్మాణం అందంగా ఉండాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణ ప్రార్థనగా దాన్ని వినియోగించుకోవాలి. కావ్యాల్లో రాసినంత అద్భుతంగా పద్యాలు అప్పటికప్పుడు చెప్పలేకపోయినా కేవలం యతిప్రాసలతో ఊరికే తడకలినట్టుగా ఉండకూడదు. తడకలడంలో కూడా ఒక అందం ఉంది. ఆ అల్లిక చాలా బాగుండాలి. అందుకని నేత్ర కల్హారా. కల్హారములు అంటే కలువ పువ్వులు. శ్రీకృష్ణుడి యొక్క నేత్రాలు కలువ పువ్వులా ఉంటాయి. జింహగ గర్వ సంహరణ. జింహగం, జింహ గచ్చతీతి జింహగం. జింహ అంటే వంకర, వంకర నడక కలిగింది పాము. పాము గర్వాన్ని సంహరించిన వాడా. లీలా కల్పితానంత సంసారి. ఆ సారీకి ముందు చేర్చండి సంసారి. మనం మామూలు వాడుకలో సంసారి, సన్యాసి అంటూ ఉంటారు. ఆయన సంసారి అండి, ఈయన సన్యాసి అండి. ఈయన సంసారే కానండి సన్యాసి అండి అంట, అంటే జాతకాని వాడు అనమాట. అందుకని సంసారి, సారికి ముందు చేరిస్తే సంసారి, ఒక కుటుంబ యజమాని అనే అర్థం వచ్చింది. మరి శ్రీకృష్ణుడు ఏ రకంగా యజమాని? లీలా కల్పితానంత సంసారి. నీ లీల వల్ల ఈ అనంతమైన సంసారాలు, ఈ బ్రహ్మాండ భాండములన్నీ కల్పించావు కదా. ఇక మెయిన్ అహిజాత. మెయిన్ శరీరం మీద అహిజాత. అహి అంటే పాము. అహిజాత పాము నుంచి పుట్టిన దుర్విషపుత ఐక్ష్ణ్యం బొప్ప ఆల్గాసితే. మెయిన్ అహిజాత అనే హిందీ మాట సంస్కృతంలో విరిగిపోయింది. సారీ అనే ఇంగ్లీష్ మాట సంసారి అనే మాటతో విరిగిపోయింది. ఎంత బాగుంది పద్యం. ఇది సమస్యాపూర్ణం. అలాగే ఒక్క సామెత, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. ఎంత చక్కని మాటో ఇది. జీవితంలో చాలా ఉపయోగించే మాట. చాలామంది జుట్టు ఊడిపోయింది అంటారు. ఊడిపోవడం ఒక అదృష్టం. నూనె రాసుకోక్కర్లేదు, దుప్పటి నిండా ముసుగెట్టుకోవచ్చు, రోజు స్నానం చేసేయచ్చు. అమ్మాయిలు కనపడగానే దువ్వెన తీసి దువ్వక్కల ఏముందని దువ్వుతావు కనుక. వాడు నవ్వినా ఏడ్చినా మన మొహం ఇంతే. ఇంకా అందుకని బట్టతల కానీ గుండు కానీ దేని సుఖం దానికి ఉంది. ఎంతసేపు మనకి లేని దాని గురించి బాధపడతాం. నాకు ప్రపంచంలో ఎవడి మీద అసూయ ఉండదు. నాకంటే అందంగా ఉన్నా నేను అసూయపడను, నాకంటే పండితుడైనా నేను అసూయపడు, నాకంటే బంగారం ఎక్కువనా నేను అసూయపడు, నెత్తిమ జుట్టు ఉంటే నేను అసూయపడుతూ ఉంటాను. చూసి వాడుకున్న జుట్టు నాకు లేదే, ఎందుకంటే మనకు లేదు, మరి ఏం చేయమంటాం. పోనీ అమ్మవారు ప్రత్యక్షమే ఇప్పుడు నీకు జుట్టు ఇస్తాను అబ్బాయి, ఉన్నవన్నీ తీసేస్తానంటే ఈ పద్యాలు ధారణ ఇవన్నీ పోయాక దిక్కుమాలని జుట్టు దీనికి జుట్టు ఒకటి ఉంటే సరిపోయిందా? జుట్టు ఉన్నవాడికి నాకున్న శక్తులన్నీ ఉన్నాయా? అందుకని భగవంతుడు ఎప్పుడు ఎవడికి ఏది యోగమో అది ఇస్తాడు. లేని దాని గురించి ఏడవద్దు, ఉన్నదాన్ని వదలొద్దు, అంతే.
అందుకని ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. బోడుగుండు చాలా సుఖం, ఖర్చు తక్కువ, సుఖంగా ఉంటే హస్తమానం తొడుగుకుంటూ కూర్చోవచ్చు సుఖంగా, హాయిగా ఉంది. దేహి జుట్టు పెంచక్కర్లేదు, కటింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కటింగ్ అంటే 150 రూపాయలు. బ్యూటీ సెలూన్ అంటాడు మామూలుగా, అంటగా బ్యూటీ పార్లర్ అంటాడు. ఎవడో జుట్టు కత్తిరించడం అంటే బాగుండదని పార్లర్ అనడమను 250 రూపాయలు కొట్టేయడం. మామూలు పల్లెటూళ్ళలో క్షౌరశాల అయితే 25 రూపాయలు చాలు. ఏదో కొత్త పేరు అంటే కొత్తగా డబ్బులు కొట్టేయడం. ఈ కొత్త పేరు అనేది కానీ కొత్తగా డబ్బులకి. అందుకని బోడుకున్నంత సుఖం లేదని చెబుతూనే జీవితానికి ఉపయోగపడే మాట చెప్పాడు. ఊరుకున్నంత ఉత్తమం లేదన్నాడు. ఎవరైనా దెబ్బలాడుకుంటారు పక్కింటి వాళ్ళు, నువ్వు వెళ్ళి అనవసరంగా పిన్ని గారు అనక మూతి వాచిపోతుంది. నీకు ఎందుకే గొడవ, కిటికీలోంచి హాయిగా సినిమా చూసినట్టు చూడు, అయిపోయి కాలక్షేపం చెప్పు. వాళ్ళు దెబ్బలాడుకుంటారు, కాసేపటికి శాంతిస్తారు. భార్యాభర్త సాయంత్రం అయ్యాకనే శాంతిస్తారు, తప్పదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మనకి ఎందుకే గొడవ. అందుకే లోకంలో అనేక రాజకీయ పక్షాలు గొడవలు పడుతూనే ఉంటాయి. అన్నిట్లోనూ మనం వేలెట్టేసి పనిగట్టుకుని మాట్లాడితే ఎవడో బొమ్మ కొట్టేస్తాడు. అందుకని కానీ అవన్నీ పేపర్లో చదవడం, ఆనందించడం అంతే. అందుకని చాలా వ్యవహారాల్లో ప్రపంచంలో, ఇంట్లో, సంసారంలో కానీ, సమాజంలో కానీ, సామ్రాజ్యంలో కానీ ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. అది గుర్తుంచుకుందురుగాక.